వాల్మీకి మహర్షి కృతం శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ 257వ భాగం. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 257వ భాగం 2/8/26. సంక్షిప్త సర్గలు 5 ఉన్నాయన్నాం, 3 అయిపోయాయి. 4, 5 ఇవాళ 4. రావణుడు చంద్రలోకానికి వెళ్ళి చంద్రుడితో యుద్ధం చెయ్యటం ప్రారంభించగా బ్రహ్మదేవుడు వారించి రావణుడు పరమేశ్వర మంత్రాన్ని ఉపదేశించి గతాభ్యామధ విప్రాభ్యాం రావణో రక్షసాధిప 10 యోజన సాహస్రం ప్రథమంతు మరుత్పథం అతిక్రామన్ మహాతేజ పుష్పకేన మహాబల యత్ర తిష్టంతి నిత్యం హి హంసాః సర్వగుణాన్విత. ఆ మునులిద్దరూ వెళ్ళిపోయాక గొప్ప తేజస్సు బలం గల రాక్షస రాజైన రావణుడు పుష్పక విమానం సమస్త గుణాలు గల హంసలు నిత్యం నివసించే 10,000 యోజనాల దూరంలో ఉన్న మొదటి వాయు మార్గాన్ని దాటారు. తదా ఊర్ధ్వంతు గత్వా వై మరుపథమనుత్తమం 10 యోజన సాహస్రం తదేవ పరిగణ్యతే. ఆ తర్వాత అంతకంటే పైన శ్రేష్టమైంది 10,000 యోజనాల దూరంలో ఉన్న వాయు మార్గానికి వెళ్ళి తత్ర సన్నిహితా మేఘాస్త్రివిధా సప్తనిత్యస ఆగ్నేయా పక్షిణో బ్రహ్మ త్రివిధాస్తత్రే స్థిత. వాయుపథంలో నిత్యం ఆగ్నేయాలు, పక్షులు, బ్రహ్మములు అనే 3 విధాలైన మేఘాలు ఉంటాయి. అక్కడ అధగత్వా తురీయంతు వాయోపంధానముత్తమం నిత్యం చిత్త స్థితా సిద్ధాచారణాశ్చ మనస్వినః. ఆ తర్వాత సిద్ధులు మానవంతులైన చారణులు రోజు నివసించే ఉత్తమమైన 3వ వాయు మార్గాన్ని ప్రవేశించారు. 10 సహస్రాణి యోజనాం తథైవ చతుర్థం వాయుమార్గం తు శీఘ్రం గత్వా పరం తప వసంతి యత్ర నిత్యస్థా భూతాత్మ స వినాయక. రామభూతాలు వినాయకుడు నిత్యం ఉండేటువంటి 10,000 యోజనాల దూరంలో 4వ వాయు మార్గానికి వెంటనే వచ్చారు. అధగత్వా సవై శీఘ్రం పంచామం వాయుగోచరం 10 సహస్రాణి యోజనాం తథైవ గంగా యత్ర సరిశ్రేష్ఠ నాగా వై కుముదాదయ కుంజరాస్తత్తరిష్టంతి ఏతు ముంచంతి శీఘ్రం గంగాతో ఏషు క్రీడంతి పుణ్యం వర్షంతి సర్వతః. తర్వాత అతడు 10,000 యోజనాల దూరంలో ఉన్న 5వ వాయు మార్గానికి వెళ్ళి ఆ వాయు మార్గంలో గంగానది, కుముద మొదలైన దిగ్గజాలు. ఆ దిగ్గజాలు గంగలో ఆడుకుంటూ పుణ్యమైన గంగా జలాన్ని కుంపర్ల రూపంలో విడుస్తూ ఉంటాయి. తతో రవికరభ్రష్టం వాయునా పేషదీకృతం జలం పుణ్యం ప్రపతతి హిమం వర్షతి రాఘ. ఆ తుంపుళ్ళు సూర్యకిరణాల ద్వారా కిందకి జారి గాలికి పల్చబడి నీరుగా మంచుగా కిందకి వర్షిస్తుంది. తతో జగామ షష్టం సవాయు మార్గం మహద్యుతే యోజనానాం సహస్రాణి 10 స రాక్షస యత్రాస్తే గరుడో నిత్యం జ్ఞాతి బాంధవ సత్కుల. గొప్ప కాంతి గల రావణుడు రాక్షసులతో కలిసి అక్కడ నుండి 10,000 యోజనాల దూరంలో 6వ వాయు మార్గానికి జ్ఞాతులు బంధువులు సత్కరిస్తుండగా గరుత్మంతుడు నిత్యం అక్కడే ఉంటాడు. 10 సహస్రాణి యోజనాం తథోపరి సప్తమే వాయుమార్గే ఎత్రైతే ఋషయః స్మృతాః. దానిపైన 10,000 యోజనాల దూరంలో
సప్తఋషులు ఉండే 7వ వాయు మార్గంలో వెళ్ళారు. అత ఊర్ధ్వం తు గత్వా వై సహస్రాణి దశైవ చ అష్టమం వాయుమార్గం తు యత్ర గంగా ప్రతిష్ఠిత ఆకాశగంగా విఖ్యాత ఆదిత్య పద సంస్థిత వాయునాధార్యమాణ సా మహావేగ మహాస్వనం. దానిపైన 10,000 యోజనాల దూరం ఆకాశగంగా అని ప్రసిద్ధి గల ఆదిత్య మార్గంలో గంగ ఉన్న 8వ వాయు మార్గాన్ని గొప్ప వేగంతో పనితో ఆకాశగంగ వాయువు చేత ధరింపబడి అక్కడ ఉంది. అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి చంద్రమా యత్ర తిష్టతి ఆసీతిం తు సహస్రాణి యోజనాం ప్రమాణతః. దానిపైన 80 యోజనాల దూరంలో చంద్రుడు ఉన్నటువంటి చోటికి వెళ్ళారు. చంద్రమాస్తిష్టతే తత్ర నక్షత్ర గ్రహ సంయుత శతం శతసహస్రాణి రశ్మయ చంద్రమండలాలు ప్రకాశయంతి లోకాంస్తు సర్వ సత్వసుఖావహాః. అక్కడ నక్షత్రాలతో గ్రహాలతో కలిసి చంద్రుడు ఉంటాడు. చంద్రమండలం నుండి బయలుదేరిన 100 లక్షల కిరణాలు సకల ప్రాణులకు భయం కలిగిస్తూ లోకాలను ప్రకాశింపచేస్తాయి. తతో దృష్ట్వా దశగ్రీవం చంద్రమా నిర్వహన్నివ నసతు సీతాగ్నినా శీఘ్రం ప్రాతఃద్రావణం తదా. అప్పుడు చంద్రుడు దశకంఠుడైన రాముణ్ణి కాల్చివేస్తున్నట్టుగా చూసి శీఘ్రంగా సీతాగ్ని, మామూలుగా వేడి, ఇది సీతాగ్ని చేత వాణ్ణి కాల్చేశారు. నాసహంస్పస్య సజీవా సీతాగ్ని భయపీడిత రావణం జయశబ్దేన రహస్తో దైవమబ్రవీత్. సీతాగ్నికి భయపడి మంత్రుడు తట్టుకోలేకపోయారు. ప్రహస్తుడు జయశబ్దం పలుకుతూ రావణుడితో ఇలా: రాజన్ సీతేన పద్యామో నివర్తామ ఇతో వయం చంద్రరశ్మి ప్రతాపేన రక్షసాం భయమావిశత్. రాజా, ఆ చల్లనితనం సీత మనలను చంపేస్తాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చంద్రకిరణాల తాపం చేత రాక్షసులను భయం ఆపహించింది. స్వభావయేష రాజేంద్ర సీతాంశు దహనాత్మన ఏతత్స్వా ప్రహస్తస్య రావణః క్రోధమూర్ఛితః విస్ఫార్య ధనురుద్యమ్య నారాచైస్తమపీడయత్. రామచంద్రుడు అగ్నిస్వరూపుడు, అది స్వభావం. రావణుడి ప్రహస్తుడి మాటలు విని కోపంతో ధనుస్సు గ్రహించి నారాచ బాణాలు తీసుకొని చంద్రుణ్ణి దెబ్బ పుట్టారు. అధ బ్రహ్మా తదాగచ్చత్ సోమలోకం స్వరాన్వితః దశగ్రీవ మహాబాహో సాక్షాద్విశ్రవసః సుత గచ్చ శీఘ్రమితః సౌమ్య మా చంద్రం వీరయన్వస్వ వై. బ్రహ్మదేవుడు తొందరగా చంద్రలోకానికి వచ్చి ఇలా చెప్పాడు: గొప్ప బాహువులు కలవాడా, సాక్షాత్తు విశ్రవసుని కుమారుడు సౌమ్యుడైనటువంటి రావణ, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళరా. చంద్రుడిని ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. లోకస్థితకాయో వై ద్విజరాజో మహద్యుత్ మంత్రం చ సంప్రదాస్యామి ప్రాణాత్యయ గతిర్యదా యస్వేతం సంస్మరేన్మంత్రం నాసౌ మృత్యుమవాప్నుయాత్. గొప్ప కాంతి గల చంద్రుడు లోకహితం చెయ్యటంలో ఆసక్తి కలవ. నీకు ఒక మంత్రం చెబుతా. ప్రాణాపాయ స్థితిలో ఆ మంత్రాన్ని జపించేవాడు మరణం పొందడు.
ఏవ ముక్తో దశగ్రే మహాప్రాంజలి దేవమబ్రవి యది తుష్టోసి మే దేవ లోకనాథ మహావ్రత వ్రత యది మంత్రశ్చ ఏదేయో దీయతా మమ ధార్మిక యం యత్వాహం మహాభాగ సర్వదేవేషు నిర్భయ అసురేషు చ సర్వేషు దానవేషు పతత్రిషు తత్ప్రసాదాత్తు దే దేవేశ శ్యామయేయో న సంశయ. బ్రహ్మదేవుడి మాటలు విని రావణుడు రెండు చేతులు జోడించి ఇలా, లోకాలకు నాయకుడైన ఓ దేవా, గొప్ప నియమాలు కలవాడా, నువ్వు అనుగ్రహిస్తే నాకు మంత్రం ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వు. మహాభాగ్యవంత దేవతా ప్రభు, నేను ఆ మంత్రాన్ని జపించి నీ అనుగ్రహం చేత దేవతల్లో కానీ అసురులలో కానీ దానవులను కానీ పక్షులను కానీ దాడి వాడినై జయింపశక్యం కాని వాడనవ్వాలి, సందేహం లేదు. ఏవముక్తో దశగ్రీవం బ్రహ్మవచనమబ్రవీ ప్రాణార్చయేషు జప్యంతో న నిత్యం రాక్షసాధిప. రావణుడి మాటలు విని బ్రహ్మదేవుడిలా అన్నారు, ఈ మంత్రాన్ని ప్రాణాపాయ సమయంలో మాత్రమే జపించాలి, నిత్యం జపించరాదు. అక్షసూత్రం గృహీత్వాదు జపేన్మంత్రమిమం శుభం యత్వాదు రాక్షసవదే త్వమతిజేతో భవిష్యతి అజస్త్వా రాక్షసవదే నతే సిద్ధిర్భవిష్యతి. మంగళప్రదమైన ఈ మంత్రాన్ని జపమాల రుద్రాక్షతోనే జపించ. రావణ, దీన్ని జపిస్తే నీకు సిద్ధి లభిస్తుంది, జపించకపోతే లభించదు. శృణు మంత్రం ప్రవక్ష్యామి ఏన రాక్షస పుంగవ మంత్రశ్చ కీర్తనాదేన పాశ్యతే సమరే జయం. రాక్షస రాజా రావణ, మంత్రాలు చెప్పే మాటలు విను. ఈ మంత్రాన్ని మనసులో నిశ్చయం చేసుకొని అంత మాత్రం చేతనే ఈ మంత్రాన్ని చెప్తా విను. మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు నీకు యుద్ధంలో జయం కలుగుతుంది. నమస్తే దేవదేవేశ సురాసుర నమస్కృత భూత భవ్య మహాదేవ హర పింగళలోచన. మహాదేవా ఈశ్వర, సురుల చేత అసురుల చేత నమస్కరింపబడేవాడ, భూత భవిష్యత్ కాలస్వరూప మహాదేవా, పాపకర పచ్చటి నేత్రాలు కలబడ నీకు నమస్కారం. బాలస్వం వృద్ధరూపీ చావయ్యాగ్ర వసనచ్చద అచ్చనీయోసి దేవత్వం త్రైలోక్య ప్రభురీశ్వర. వ్యాఘ్రచర్మం వస్త్రంగా ధరించినవాడ, బాల రూపంతో వృద్ధ రూపంతో ఉంట. దేవా, నీవు పూజింప తగినవాడు, మూడు లోకాలకు ప్రభువైన వాడవి, సర్వసమర్థుడవి. హరో హరితమేమీ చ యుగాంతదహనో నలః గణేశో లోకశంభుశ్చ లోకపాలు మహాభుజ. గొప్ప భుజాలు కలవాడా, నువ్వు పాపాలను హరించేవాడు, దిక్కులే అంచులుగా ఉన్నవాడు, అంటే అంతా వ్యాపించినవాడు, యుగాంతంలో దహింపచేసే అగ్ని, గుణాల నాయకుడవు, లోకాలకు సకల సుఖాలను ఇవ్వగలిగిన లోకంలో నివసిస్తూ ఉంటావు.
మహాభాగ్యశాలివి మహాభాగో మహాశూలి మహాదంశ్రీ మహేశ్వర కాలచ్చ బలరూపే జానీలగ్రీవో మహోబల. మహాభాగ్యశాలివి బాలశూలం ధరించావు, పెద్ద కోరలున్నాయి, మహేశ్వరుడవు, కాలరూపుడవి, బలరూపుడవి, నల్లని కంఠం, పెద్ద పొట్ట ఉన్నవి. దేవాస్తగస్తోపగంతస్తోపంతశ్చ పశూనాం పతిరవ్యయ శూలపాణివృషః కేతుర్నేత గోప్తా హరో హరి. దేవతలంతా అంగీకరించిన నిలబడేవాడు, తపస్సుకు లక్ష్యమైన వాడు, జీవులకు పద్ధతివి, నాశరహితాన్ని పొందేటువంటి విషయాన్ని చెబుతా విను. దున్నవాడవు, ధర్మస్వరూపుడవు, ధ్వజం వంటి వాడవు, నాయకుడవు, రక్షకుడవు, హరుడవు, హరివికు. జ్యుతి ముండీ శిఖండీ చ లకుటీ చ మహాయశ భూతేశ్వరో గణాధ్యక్ష సర్వాత్మా సర్వభావన. నీవు జడదారి, శిరస్సు ముండనం చేయించుకున్న సన్యాసివి, జుట్టున్నవాడి, దండాన్ని ఆయుధంగా చేసుకున్నవాడి, గొప్ప శక్తి గలవాడి, దానవేశ్వరుడు, గణాధ్యక్షుడవు, ఆత్మస్వరూపుడమైన దేవత స్వామి నమస్కారం చెప్తున్నాను. జడధారివి, శిరస్సు ముండనం చేసుకున్న సన్యాసివి, జుట్టున్నవాడు, దండమాయుధంగా ధరించినవాడు, కీర్తి గలవాడు, భూతేశ్వరుడు, గణాధ్యక్షుడివి, సర్వాత్మస్వరూపుడు, సర్వాన్ని చూసే. సర్వగహ సర్వహారీ చ షష్టాజ గుర్రవ్యయ కమండలుధరో దేవ పిరాగి ధ్వోజ్జటిస్తథా. అంతటా వ్యాపించి ఉండేవాడు, సర్వాన్ని సంహరించేవాడు, సృష్టికర్త, పూజ్యుడు, నాశరహితుడు, కమండలు ధరించేవాడు, ప్రకాశించేవాడు, వినాశ ధనుస్సు కలవాడు, ధూర్జటి. మాననీయశ్చ ఓంకారో వరిష్ఠో సమవేదక మృత్యుశ్చ మృత్యుదూతశ్చ పారియాత్రశ్చ సువ్రతాః. మాననీయుడవు, ఓంకారము, గొప్పవాడవు, సామవేద ప్రతిపాద్యుడవు, మృత్యుదూతవు, పరివ్రాజకుడవు, మంచి నియమాలున్నవాడు, బ్రహ్మచారి, గృహవాణి వాసి, వీణా పణపతూణవాన్, అమలో దర్శనీయశ్చ బాలసూర్య నిభస్తథ. బ్రహ్మచారి, గృహస్థుడు, వీణా పణవం కోణం అని వాద్యాలు భోగించడంలో నేర్కొన్నవాడు, మరణరహితుడవు, సౌందర్యవంతుడవు, అలా సూర్యులతో సమానం, చాలామంది సూర్యులతో సమానమే. శ్మశానవాసి భగవాన్ ఉమాపతి భగస్యా క్షిపతి క్షిపతి చ ఉష్ణో. భిక్షుశ్చ భిక్షురూపీ చ
త్రిజటి జటిల స్వయం శక్కరహస్తస్పతిస్తంభి వసూనాం స్తంభనస్తథా. భిక్షుకుడవు భిక్షు రూపధారివి మూడు జటలున్నవాడివి, జటాధారివి ఇంద్రహస్తం స్తంభింపచేసిన వాడి వసువులను స్తంభింపచేశావు. ఋతుకరహ కాలు మధురలోచన వాచస్పత్య శ్రీకరశ్చ నిత్యమాసిద పూజిత. ఋతుస్వభావుడు ఋతువులను చేసేవాడు, కాలం వసంతరూపుడు, సుందరాలైన నేత్రాలు కలవాడు, మహావృక్షాలకు సంబంధించినవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, నిత్యము ఆశ్రితుల చేత పూజింపబడి. జగద్ధాత జగత్తా చ పురుష శాశ్వతో ధ్రువ ధర్మాధ్యక్షో విరూపాక్ష త్రివర్త్మా భూతభావన. జగత్తును పోషించేవాడు, జగత్తును సృష్టించేవాడు, పురుషుడు శాశ్వతుడు, నిత్యుడవు, ధర్మసాక్షి, మూడు కళ్ళున్నవాడు, మూడు మార్గాలున్నవాడు, లోకాలను భూతాలన్నింటినీ చూడగలవాడు. త్రినేత్రో బహురూపశ్చ సూర్యాయుత సమప్రభ దేవదేవో త్రిదేవశ్చ చంద్రార్చిత అంకిత జటాస్తథా. త్రినేత్రుడు అనేక రూపాలు కలవాడు, 10,000 సూర్యులతో సమానమైన కాంతి ఉన్నవాడు. దేవదేవుడు దేవతలను అతిక్రమించినవాడు, చంద్రుని అలంకరించబడిన జటలున్నవాడు. నత్తకోలాసకశ్చైవ లాసనలాసకశ్చైవ పూర్ణేందు సదృశాన బ్రహ్మణశ్చ శరణ్యశ్చ సర్వజీవమయస్తథా. నృత్యం చేసేవాడివి, లాస్యం చేసేవాడివి, పూర్ణచంద్రుడి వంటి ముఖం కలవాడు, బ్రహ్మవేత్తవు, శరణాగత రక్షకుడవు, సకల జీవస్వరూపు, సర్వతూర్య నినాదీ చ సర్వబంధ విమోక్షక మోహనో బంధకశ్చైవ సర్వధారీ వరోత్తమ. అన్ని వాద్యాల ధ్వని కలవ, సమస్త బంధాల నుండి విడిపించబడ్డవాడు, మోహం కలిగించేవాడు, బంధాన్ని కలిగించేవాడు, సమస్తాన్ని ధరించేవాడు, ఉత్తమ వరాలు ఇచ్చేవాడివి. పుష్పదంతో విభాగశ్చ ముఖ్య సర్వహరస్తద హరిస్మస్సుర్ధనుర్ధారి భీమో భీమపరాక్రమ. నువ్వు పుష్పదంతుడు, విభజించేవాడు, ముఖ్యుడు, సర్వాన్నీకరించేవాడు, పచ్చని మీసాలు కలవాడు, ధనస్సు ధరించేవాడు, భయంకరుడు, భయంకర పరాక్రమం కలవాడు. మయా ప్రోక్తమిదం పుణ్యం నామ 800 సర్వపాపకరం పుణ్యం శరణ్యం శరణార్థిన జప్తమేతద్దశగ్రీవ కుర్యాచ్చత్రు వినాశనం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 4th ప్రక్షిప్త సర్గ. నేను చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రం పుష్యప్రదం, ఉత్తమమైంది, సకల పాపకరం, పవిత్రం, శరణు కోరే వాళ్ళకి శరణు ఇచ్చేది. రావణ దీన్ని జపిస్తే ఇది శత్రు వినాశనం చేస్తుంది. ఇది 4వ ప్రక్షిప్త సర్గ అయిపోయింది. 5వ చివరి ప్రక్షిప్త సర్గ. 5 లేదు, 6వది, షష్ఠ సర్గ. రావణుడు పశ్చిమ సముద్రంలో ఉన్న ఒక ద్వీపానికి వెళ్ళడం, అక్కడ ఉన్న కపిలుడి చేతిలో పరాభవం పొంది తిరిగి రా. దత్వాదు రావణస్యైవం వరం కమలోద్భవ పునరేవాగమక్షిప్తం క్షిప్రం బ్రహ్మలోకం పితామహ. విష్ణునాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ రావణులకు ఈ విధంగా వరమిచ్చి తిరిగి శీఘ్రంగా బ్రహ్మలోకానికి రావణోపి వరం లబ్ధ్వా పునరేవాగమత్తవ. కేనచిత్పథకాలేన రావణో లోకరావణ పశ్చిమార్ణవమాగచ్చ సర్దివై సహ రాక్షసః.
రావణుడు కూడా వరాలు పొంది తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి లోకాలు ఏడ్పించే రావణుడు మంత్రులతో కలిసి పశ్చిమ సముద్రానికి ద్వీపస్థౌ దశ్యతే దత్త పురుష పావక ప్రభ మహాజాంబూలప్రఖ్య ఏక వ్యవస్థిత. అక్కడ ద్వీపంగా ఒంటరిగా ఉన్న అగ్ని వంటి కాంతిగా ఒక పురుషుడు కనబడ్డాడు. బంగారంలాగా మెరిసిపోతాడు. దృశ్యతే భీషణాకారు యుగాంతనల సంనిభ దేవానామివ దేవేశో గ్రహాణామివ భాస్కర శరభాణాం యథా సింహో స్వస్తి స్వైరావణో యథా పర్వతానాం యథా మేరు పారిజాతశ్చ కాశాఖినాం. భయంకరమైన ఆకారంతో ప్రళయ కాలాగ్నిలాగా ఉన్నవాడు దేవతలలో దేవేంద్రుడిలా, గ్రహాలలో సూర్యుడిలా, శరభ మృగాల్లో సింహంలా, ఏనుగులలో ఐరావతంలా, పర్వతాలు మేరు పర్వతంలా, వృక్షాలలో పారిజాత వృక్షంలా కనపడు. తథాతం పురుషం దృష్ట్వా స్థితం మధ్యే మహాబలం అబ్రవీచతసగ్రీవో యుద్ధం మే దీయతామి. రావణుడు ద్వీప మధ్యంలో ఉన్న ఆ పురుషుణ్ణి చూసి నాతో యుద్ధానికి రా అనిపించాడు. అథవత్తస్య సా దృష్టి విగ్రహమాలా ఇవాకుల దత్తాదంతాన్నందశతశబ్దో యంత సేవాభివిజ్యత జగద్యోచ్చై బలవాన్ సహా మాత్యో దశాన. అతడి దృష్టి గ్రహాల పంతుడిలాగా వ్యాకులంగా, అతడు దంతాలు కూలుకుతుండ ధ్వని అని ఆ వచ్చిన ధ్వని యంత్రాలు చేసే ధ్వనిలాగా. బలవంతుడైన ఆ రావణుడు అతని మంత్రుడు బిగ్గరగా గర్జి సగర్జన్ వివిధైర్నాదైర్లంబహస్తం భయానకం దంష్టాలం నికటం చైవాకంబుగ్రీవం మహోరథం మండూక కుక్షిం సింహాస్యం కైలాసశిఖరూపము పద్మపాదతలం భీమం రక్తతారుకరాంబుజం మహానాదం మహాకాయం మరో అనిలసమప్పమం జపి భీమమాద్బద్ధతూనీరం సఘంటా విద్ధచామరం. సఘంటా జ్వాలామాలా పరిక్షిప్తం కింకిణీ జాల నిస్పనం మాలయా స్వర్ణపద్మానం కంఠదేశే వలంబయ ఋగ్వేదమివ శోభంతం పద్మమాలా విభూషణం యో జ్ఞానాచల సంకాశం కాంచనాచల సన్నిభం రాక్షసపతి శూలశక్తిపస్తిశై. రావణుడు అనేక విధాలుగా గర్జిస్తూ దీర్ఘాలైన భుజాలతో కోరలతో వికటంగా భయంకరంగా అంజనాద్రిడ మేరు పర్వతంలాగా ఉన్న ఆ పురుషుడిపై శూల, శక్తి, వృష్టి, పట్టిశామనే ఆయుధాలు శంఖం వంటి కంఠం, సశాలమైన వక్షస్థలం, కప్ప పొట్ట వంటి పొట్ట, సింహం ముఖం లాంటి ముఖం గల ఆ పురుషుడు కైలాస శిఖరంలాగా ఉంది. భయంకరుడైన అతడి అరికాళ్ళు పద్మాల్లాగా, చెవులు పద్మహస్తాలు ఎర్రగా, పెద్ద దేహంతో గొప్ప ధ్వని చేస్తున్న అతడు వేగంగా మనస్సుతో వాయువుతో సమంగా ఉన్నాడు. నడుములో కంబులు పొదులు కట్టుగా మంటలతో కూడిన చామరాలు ధరించాడు. అతడి చుట్టూ మంటలు మండుతూ చిరుగంటలు మోగుతున్నాయి. కంఠ ప్రదేశంలో వేలాడుతున్న బంగారు పద్మ మాలతో అతడు ఋగ్వేదంలాగా శోభిల్లుతుంది. నా దీపినాసింహ ఇవ వృషభేనేవ కుంజర సుమేరురివ నాగేంద్రై నరీ వేగైర్వార్ణవ అకంపమానః పురుషో రక్షసం వక్ష్యమబ్రవి యుద్ధశ్రద్ధాం హితే రక్షో నాశయిష్యామి దుర్మతి. ఆ పురుషుడు పులికి సింహంలాగా
ఎద్దుకు ఏనుగులకు మేరు పర్వతంలాగా, అది వేగానికి సముద్రంలాగా ఏ మాత్రం చెలించగా, ఒరే దుర్మతి రాక్షస, నీకున్న యుద్ధాశక్తిని పోగొడతారా అన్న. రావణస్య జయాచ యో వేగః సర్వలోకభయంకరః తథా వేగసహస్రాణి సంసిద్ధాని తమేవ. రావణుడితో సకల లోకాలు భయం కలిగిస్తున్న ఏ వేగం ఉందో అలాంటి వేల కొలది వేగాలు ఆ పురుషుణ్ణి ఆశ్రయించి ధర్మస్తస్య తపశ్చైవ జగతః సిద్ధహేతుకౌ గురుర్మహాత్మాత్మ సూర్యోశాస్త్రిత్య తస్థాతే మన్మథః శిస్నమాశ్రతః దర్భ విశ్వదేవాః కటిభాగే మరుతు బస్తి పార్శ్వయో జగత్తు సిద్ధి. అంటే ఈ జగత్తు ఏర్పడ హేతువైన ధర్మ తపస్సు ఆ పురుషుడి తొడలను ఆశ్రయించి ఉన్నారు. మన్మధుడు శిశినంగా విశ్వదేవతలు కడి ప్రదేశాన్ని ఆక్రమించారు. మరుతులు బస్తిని పార్శ్వాల్లో తేలికారు. మధ్యేష్టౌ వనవస్తస్య సముద్రా కుక్షితస్థిత పార్శ్వాదిషు దిశ సర్వసంధిషు మారుత. ఆ పురుషుడి నడుమలో అష్టవసులు, పొట్టలో సముద్రాలు, పార్శ్వభాగాలు సకలది అన్ని సంధులలో వాయువు ఉంది. పృష్టంచ భగవాన్ రుద్రో హృదయంచ పితామహ పితరశ్చాత్రితాదృష్టం హృదయం చ పితామహ. భగవంతుడైన రుద్రుడు పితృదేవతలు వీప్ మీద ఉన్నారు. బ్రహ్మదేవుడు పితామహుడు హృదయంలో ఉన్నారు. గోదానీని పవిత్రాని భూమి దానాని యాని చ సువర్ణ వరదానాని కక్షతో మానుగాని చ. పవిత్రమైన గోదానాలు, భూదానాలు, సువర్ణదానాలు ఆ పురుషుడి చంకలలో రోమాలను ఆశ్రయించవు. హిమవాన్ హేమకూటశ్చ మందరో మేరురేవజ నరంతుతం సమాశ్రిత్య అస్తి మభూతా వ్యవస్థితాః. హిమవత్ పర్వతం, హేమకూటం, మందరం, మేరు పర్వతం కూడా ఎముకలుగా అయి ఆ పురుషుడిని ఆశ్రయించుకొని పాణిర్వజ్రో భవత్తస్య శరీరే జౌరసి స్థిత సుఖాటికాయాం సంచ జలవాహాచయే ఘనాః. వజ్రాయుధం అతని హస్తంలో ఉంది. శరీరంలో ఆకాశం, మెడ వెనక భాగంలో సంచా మేఘాలు కనపడతాయి. బాహూధాత విధాత చ తథా విద్యాధరాదయ శేషశ్చ వాసుకిశ్చైవ విశాలాక్ష ఐరావతః. కంబలాశ్వతరౌ ద్వయౌ భుజౌ తత్కర్కోటకధనంజయౌ స చ ఘోరవిశోనాగస్తక్షకః సోమతక్షకः. కరజానాశ్రితాశ్చైవ విషవీర్య ముముక్షుభిః అగ్నిరాస్య కుమాత్తస్య స్కంధౌ వైశ్రవ రుద్రైరవస్థితైః. ధాత, విధాత, విద్యాధర మొదలైన వాడు అతని బాహువులను ఆశ్రయించు. ఆదిశేష, వాసుక, విశాలాక్ష, ఐరావత, కంపరుడు, అశ్వతరుడు, కర్కోటకుడు, ధనుంజయుడు అని బాగా విషంగల పాములన్నీ తక్షకుడు, ఉపతక్షకుడు ఆ పురుషుని గోళ్లుగా ఉన్నాయి కనుక సిద్ధం. అగ్ని అతని ముఖాన్ని, రుద్రుడు భుజాన్ని ఆశ్రయించి పక్షమాసంతవచ్చైవాదంష్టయోరుభయో స్థిత వానాసే కుహరమాసామావాస్య భిద్రేషు వాయవః స్థితాః. అతని రెండు కోరలలు పక్షాలు, మాసాలు, ఋతువులు ఉన్నాయి. కుహువు ముక్కులోను ఛిద్రంలోనూ వాయువు నిండి ఉంది.
గిరివాదశ్చ భవద్దేవి వీణా చాపి సరస్వతి నాసత్యౌ శ్రవణే చోటే శోభే నేత్రే చ శశిభాస్కరౌ. సరస్వతీదేవి వీణ వాడి కంఠంగా, అశ్విని దేవతలు శివులుగా, చంద్రసూర్యుడు నేత్రంగా కనపడ్డారు. వేదాంగాన్యజ్ఞాచ తారారూపాణి యాని చ సువృత్తాని చ వాక్యాని తేజాంసి చ తపాంసి చ ఏతాని నరరూపస్య దేహాశ్రితాని వై. వేదాంగాలు, యజ్ఞాలు, నక్షత్రాలు, మంచి వృత్తాలు, ఐక్యాలు, శేషస్సులు, తపస్సులు ఆ పురుషుడి దేహాన్ని ఆశ్రయించుకొని తేన పుష్టి ప్రకారేణ స్వల్పమాత్రేణ లీలయ పాణినా పీడితం రక్షౌ నిపపాతమహీతలే. ఆ పురుషుడు లీలగా చెయ్యెత్తి విడిగిరి మెల్లగా కొట్టగానే రాక్షసుడు పడిపోయి పతితం రాక్షసం జ్ఞాత్వా విద్రావశ్చ నరాజనిశాచరం ఋగ్వేద ప్రతిమస్సోత పద్మమాలా విభూషిత రవివేశత వాతారం నిజం పర్వతనం పర్వతనం దిభ. పద్మమాలలు అలంకరించుకున్న ఋగ్వేదంలాగా ఉన్న ఆ పర్వతం వంటి ఆకారం గల మానవుడు రావణుడు పడిపోయేటు చూసి రాక్షస బలాన్ని తన నివాసమైన పాతాళానికి తిరిగి వెళ్ళి ఉత్థాయ దశగ్రీవాహూయ శివాన్వయ స్వగతః సహసా బ్రూత ప్రహస్త సుఖసారణ. రావణుడు లేచి మంత్రులను పిలిచి ప్రహస్త సుఖసారుణ ఆ పురుషుడి ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి రా. ఏవ ముక్తా రావణేన రాక్షసాస్తే తదా బ్రువం ప్రవిష్టః స నరోత్రైవ దేవదానవ దర్పః. రావణుడి మాటలు విని అనుయాయులైన రాక్షసుడు దేవదానవుల దర్పాన్ని అలచిన ఆ పురుషుడు ఎక్కడే బిలంలో ప్రవేశించాడు. అధాసిం గ్రహతేగేన గరుత్మానివపందగం నతు శీఘ్రం బిలద్వారం సంప్రవిశ్య చ దుర్ముఖి ప్రవివేశ చ తద్వారం రావణో నిర్భయస్తదా. అప్పుడు దుర్మతి అయిన రావణుడు వేగంగా గరుత్మండు సర్పాన్ని గ్రహించిన ఖడ్గం తీసుకొని శీఘ్రంగా బిలద్వారం సమీపించి భయం లేని వాడి ద్వారంలోకి ప్రవేశించి సప్రవిశ్య వశ్యద్వై నీలాంజనా చ యోపమ కేయూరధారిణం శూరాన్ రక్తమాద్యాసురైర్విఖాన్ వరహాటకరత్నాజ్యైర్వివిధైశ్చ విభూషితాం. కనుక రావణుడు బిలంలో ప్రవేశించి ఆ నల్లని కాటుక రాసుల వంటి సూర్యులను చూశారు. వాళ్ళు బాహువులు బంగారు రత్నాల చేత అలంకరింపబడినటువంటి ఎర్రని మాలలు ధరించిన అనులేపాలు పూసుతారు. దృశ్యంతే తత్తనృత్యస్తస్తి సహా కోట్యో మహాత్మవాన్ నృత్యోత్సవా వీతభయా విమలా పావక ప్రభ. అప్పుడు నృత్యోత్సవం చేసుకుంటున్న భయం లేని నిర్మలుడైన అగ్ని వంటి కాంతి పూల మాల మూడు లోకాల మహాత్ములు నృత్యం చేసినట్టుగా అనిపించి గిరీజతః పశ్యతే బాధు అంతః. यतः पश्यन्ते रान्तु रावणो भीमविक्रमः द्वारस्थो रावणस्तत्रापासु कोटिषु निर्भय భయంకరమైన పరాక్రమంగల రావణుడు క్రీడిస్తున్న వాళ్ళంటూ అతడు ఆ కోట్ల మంది సూర్యులను సూచన భయపడక ద్వారాన్ని నిలబడ్డ దగ్గర యథాదృష్టగా సతు
नरस्तुल्यां तामसि तानपि सर्वशः एकवर्णा अनेकवेशा अनेकरूपान् महौजस् चतुर्भुजान् महोत्साहं सत्रापश्यतराक्षस भान्तौ दृष्ट्वा दशग्रीव वर्धनो महा बभूव च ఒకే విధమైన రంగు అనేక విధాలైన వేషాలు ఒకే విధమైన రూపం మహా తేజస్సాలురైన ఆ పురుషుడు అన్ని విధాల తాను వెనక చూసిన పురుషుడిలాగా ఉన్న 4 భుజాలు గల మేరుతో సమానమైనటు ఆ పురుషుని చూడగానే రావణి ఒళ్ళంతా కూడా గగురు పొడిచింది. స్వయం భువాదత్తవరస్తతః శీఘ్రం వినిర్యయౌ అధావసత్సర్వరం తత్ర పురుషం సందేశయతే స్థితం పాండురేవ మహాశేన శయనాసన వేష్మనా. బ్రహ్మ నుండి వరం పొందిన రావణుడు అక్కడి నుంచి గొప్ప విలువగల తెల్లని శయనాలు ఆసనాలు ఉన్న గృహద్వారం దగ్గరంగా ముందుకు అక్కడ పడుకొని ఉన్న ఒక ఉత్తమ పురుషుడిని చూసి సీతే పురుషస్తత్ర పావకేనావగుంఠిత దివ్యక్ష గనుదేపాత్య దివ్యాభిరణభూషిత దివ్యాంబర కదరధర సాధ్వి त्रैलोक्यश्चैकभूषणं वालव्यजनहस्ता च देवी तत्र व्यवस्थिता लक्ष्मीदेवी सपद्मा वै రాజతే లోకసుందరి. ఆ పురుషుడు అగ్ని చేత కప్పబడి అక్కడ పడుకొని ఉన్నాడు. అక్కడ ఒక దేవి వింజామర చేతిలో తీసుకొని విసురుతారు నిలబడి పతివ్రత 3 లోకాలను అలంకారము అయిన ఆమె దివ్యమైన మాలలు అనులేపనాలు ఆభరణాలు వస్త్రాలు ధరించారు. త్రిలోక సుందరి అయిన లక్ష్మీదేవి అక్కడ పద్మాలు ధరించి ప్రకాశంగా ప్రవిష్టః సదు దక్షేంద్రో దృష్ట్వా తాం చారుహాజి జిఘృక్షు సహసా సాధ్వీం సింహాసన సమాసిత. రావణుడు సింహాసనం మీద కూర్చొని అందమైన చిరునవ్వు గల ఆ సాధ్విని చూసి వెంటనే ఆమె పట్టుకోవటానికి వినాపి సచివస్తైత్ర రావణో దుర్మతిస్తద హస్తే గ్రహేతుమందిచ్చ మన్మథేన సుఖే సుతే సువశీకృత సుప్తమాసే విషం సర్వ యద్వా రావణం లోకమోదితః. దుర్మతి అయిన రావణుడు లోకాలను ఏడ్పించినవాడు కాలప్రేరుడై మన్మధుడికి వసుడై అక్కడ ఉన్న తన మంత్రులెవరూ సహాయం లేకపోయినా నిద్రిస్తున్న సర్పంలాగా ఆమె హస్తాన్ని పట్టుకొని అధసుతో మహాబాహు పావకేన అవగుంఠిత గహీతు కామంతం జ్ఞాత్వా రాక్షసేంద్ర వ్యవవిధ్య పటం తదా జహాసోచ్చైర్దృశంగ్రాదేవ దేవంతం దృష్ట్వా రాక్షసాధిపకం. అధసుతో మహాబాహు పావకేనావగుంఠితః ప్రవిష్టస్సతు రక్షేంద్రో దృష్ట్వా తాం చారుహాసనిం దిగ్వృషः సహసా సాధ్వీం
సింహాసనమపసమాసిత. రావణుడు సింహాసనం మీద కూర్చున్న అందమైన చిరునవ్వు గల ఆ సాధ్విని చూసి వెంటనే పట్టుకోవటానికి వినాభిరజవై తత్ర రావణో దుర్మతిస్తద హస్తే గ్రహీతుమన్విచ్ఛ మన్మథేన వశీకృత సుప్తమాసే విషం యద్వద్రావణ కాలచోదిత. దుర్మతి అయిన లోకాల్ని ఏడ్పిస్తున్నటువంటి రావణుడు అప్పుడు కాల ప్రేరితుడై మన్మధుడికి వశుడై అక్కడ తమ మంత్రులెవరూ సహాయకులుగా లేకపోయిన నిద్రిస్తున్న సర్పంలా ఆమె చెయ్యి పట్టుకోవటానికి నిశ్చయం. అధసుప్తో మహాబాహో పాపకేనావగుంఠిత గహీతు కామంతం జ్ఞాత్వా వ్యవవిధ్య పటం తదా జహాసోచ్చైర్భృశం రేవంతం దృష్ట్వా రాక్షసాధిపం. అప్పుడు అగ్ని చేత ఆవరింపబడి నిద్రిస్తున్న మహానుభావుడే ఆ దేవుడు రావణుడు ఆ స్వాధ్విని గ్రహించుస్తున్నట్టు తెలిసి కప్పుకొని వస్త్రాన్ని తొలగించి బిగ్గరగాను తేజసా సకసాదీప్తో రావణో లోకరావణ కృత్తములో యథాశాఖి నిపపాత బహీత. లోకాలను ఏడ్పించే రావణుడు ఆ తేజస్సుకు కాలిపోయి మొదలు నరికిన చెట్టులాగా నేల మీద పడి పతితం రాక్షసం జ్ఞాత్వా వచనం చేదం అబ్రవి ఉత్తిష్ట రాక్షస శ్రేష్ఠ మృత్యుస్తేనాజ్య విద్యత్. రావణుడు పడిపోయినట్టు చూసి ఆ పురుషుడు ఇలా రాక్షస శ్రేష్ఠాలే నువ్వు ఇంకా మరణం లేదు నీకు. ప్రజాపతి వరో రక్షస్తేన జీవసి రాక్షస గచ్చ రావణ విశ్రభు నాథునా మరణం తవా. రాక్షసా నీకు బ్రహ్మదేవుడిచ్చిన వరం రక్షింపాల్సి ఉంది కనుక బతికిపోయి అయితే చచ్చేవాడు. నిర్భయంగా వెళ్ళు, నీకు ఇప్పుడు మరణం. లబ్ధ సంజ్ఞో ముహూర్తే నా రావణో భయమావిశత్ ఏవ ముక్తస్తదోత్థాయ రావణో దేవకంటక లోమహర్షణమాపన్ను అబ్రవీతం మహాద్యుతిం. ముహూర్త కాలంలో పురహవచ్చిన రావణుడు భయం ఆవహి దేవతలను పీడించే రావణుడు పురుషుడి మాటలు విని గగుర్పాటు చెంది మహా తేజస్సారి అయిన అతడితో ఇలా కో భవాన్ వీర్య సంపన్నో యుగాంతానల సన్నిభ బ్రూహిత్వం కో భవాన్ దేవ కుతో భూత్వాం వ్యవస్థిత. పరాక్రమవంతులకు ప్రళయ కాలాగ్ని లాంటి వాడు అయిన నువ్వు ఎవరవు దేవా చెప్, ఇక్కడ ఎందుకున్నావు? ఏవ ముక్తస్తతో దేవో రావణేన దురాత్మ ప్రత్యువాచ హసందేవో మేఘ గంభీరయా గిర. ఆ దేవుడు దురాత్ముడైన రావణుడి మాటలు విని నవ్వుతూ మేఘధ్వనిలాగా గంభీరంతో ఇలా కింతే మయా దశగ్రీవజ్యోసి నచిరాన్ మమ ఏవ ముక్తో దశగ్రీవ ప్రాంజలిర్వాక్యమబ్బరి. నేను ఎవరైతే మాత్రం నీకెందుకురా, నిన్ను కొద్ది కాలంలో నేను చంపుతా. రావణుడు ఆ మాటలు విని అంజలి ఘటించి ప్రజాపతేస్తు వచనాన్నాఘం మృత్యుపథం గద నసజాతో జనిష్యోవా మమ తుల్య సురేశ్వర్. బ్రహ్మదేవుడి మాట ప్రకారం నాకు మరణం లేదు, నాతో సమాను దేవతలలో కూడా పుట్టలేదు, పుట్టపు. ప్రజాపతి వరం యోహి లంఘయేద్వీర్యమాచర న తత్త పరిహారోస్తి ప్రయత్నాశ్చాపి దుర్బల. తన పరాక్రమం చేత ప్రజాపతి ఇచ్చిన వరం దాటగలవాడు పుట్టలేడు, పుట్టకు. ఆ వరం విషయంలో పరిహారం లేదు, ప్రయత్నం కూడా దుర్బలమే, బలహీనం. త్రైలోక్యేతం నపశ్యామి యో మే కుర్యాద్వరం వృధా అమరోహం సురశ్రేష్ఠ తేన మాం నా విషద్భయం. నా వరాన్ని వ్యర్థం చెయ్యగలవ 3 లోకాలలో కూడా
ఓ దేవతా శ్రేష్ఠుడా, నాకు మరణం లేదయ్యా, అంచేత నాకు భయం కూడా లేదు. అధాపి చవే భవే స్మృత్యు సద్ధాత్మాన్యత ప్రభు యశస్యం శ్లాఘనీయం చ తద్దస్మాదస్తాన్ మరణం మమ. ప్రభు, నాకు మరణం వచ్చిన నీ చేత, నీ వలన నాకు మరణం వస్తే నాకు చాలా సంతోషం, యశస్కరం కూడా, శ్రేయస్సు. అధాశగాత్రే సంపద్రావణో భివవిక తస్య దేవస్య సకలం త్రైలోక్యం సచరాచర. తర్వాత భయంకరమైన పరాక్రమం గల రావణుడు ఆ దేవుడి శరీరంలో స్థావర జంగమాత్మకమై 3 లోకాల సముదాయాన్ని దర్శించారు. ఆదిత్య మరుత సాధ్య వసవో అధ అశ్వినావ రుద్రాశ్చ వితరశ్చైవ యమో వైశ్రవణస్తద. సముద్రా గిరయో నద్యో వేదా విద్యాస్తయోగ్య గ్రహస్తారాగణా వ్యోమా విద్యా గంధర్వచారణ మహర్షయో వేదవిదో గరుడో అధ భుజంగం. ఏ చాన్యే దేవతా సంఘా సంస్థితా దైత్య రాక్షసా గాత్రేషు వేరస్తస్య దృశ్యంతే సూక్ష్మమూర్తయః. ఆదిత్యులు, మరుత్తులు, సాధ్యులు, వసువులు, అశ్విని దేవత, రుద్రుడు, పితృదేవత, యముడు, కుబేరుడు, సముద్రాలు, పర్వతాలు, నదులు, వేదాలు, విద్యలు, 3 అగ్గులు, గ్రహాలు, నక్షత్ర గణాలు, ఆకాశం, సిద్ధులు, గంధర్వులు, చారులు, వేదవేత్తలైన మహర్షి, గరుత్మంతు, సర్పాలు, ఇంకా మిగిలిన దేవ సంఘాలు దైత్య రాక్షస సూక్ష్మ రూపంలో పడుకొని ఉన్న ఆ పురుషుని అవయవాలన్నిట్లో కనపడు. రామోధ ధర్మాత్మ యజ్ఞ అగస్త్యం ముని సత్తమ దీపస్థ పురుష కోసౌ తిస్సహ పూజ్యస్తు కాశ్చతా శయాన పురుష కోసౌ దైత్య దానవ దర్ప. ఒరే నాయన, ధర్మాత్ముడైన రాముడు, మునిశ్రేష్ఠుడైన అగస్త్యుడు ఇలా ప్రశ్నించారు. ద్వీపంలో ఉన్న ఆ పురుషుడు ఎవరండి? 3 కోట్ల మంది జనుడెవరు? దైత్య దానవుల దర్పాన్ని అడచి పడుకొని ఉన్న ఆ పురుషుడు ఎవరు? రామస్య వదనం దత్వా అగస్త్యో వాక్యమబ్రవీత్ శ్రూయతామభిధాస్యామి దేవదేవ సనాతన భగవాన్ కపిలో నామ ద్వీపస్థో నరముచ్యత్. రాముడి మాటలు విని అగస్త్యుడు చెప్పుతా వినవయ్యా. ద్వీపంలో పురుషుడు, దేవదేవుడు, సనాతనుడే భగవంతుడైన కపిలుడు. ఏతు నృత్యంతి వై దత్త స్వరాస్తే తస్య ధీమత తుల్యతేజ ప్రభావాస్తే కపిలస్య నరస్య వై. అక్కడ నృత్యం చేస్తున్నవాడు బుద్ధిమంతుడైన అతని సంబంధించిన దేవత. వాడు కపిలుడని ఆ పురుషుడితో సమానమే తేజస్సు ప్రభావం కలవాడు. నాసౌ వృద్ధేర దుష్టస్తు రాక్షస పాపనిశ్చయః న బభూవ తదా తేన భస్మద్రామః రావణః పాపనిశ్చయంగా రావణుడు ఆ పురుషుడు కోపంతో చోళ అంచేత వాడు భస్మంగా కనుక కోపం చూస్తూ భస్మయ్యే. స్విన్నగాత్రం నగ ప్రేక్షు రావణ ఆపతితో భువి వాక్సరైస్తం విభేదాసు రహస్యం పిశునోయద. పర్వతం వంటి రావణుడు శరీరం అంతా చెమటలతో తడిసిపోయి నేల మీద పడు. ఆ పురుషుడు వాడిని సంహరించకుండా చాడీలు చెప్పేవాడు రహస్యాన్ని ఛేదించిన ఆ మాటలని బాణాలతో వాణ్ణి భేదించాడు. అధ దీర్ఘేన కాలేన లబ్ధ సంజ్ఞ స రాక్షస ఆ జగామ మహాతేజ యత్ర తే సజీవా స్థిత. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే
ఉత్తరకాండే ప్రక్షిప్త సర్గ పంచ. గొప్ప తేజస్సు గల రావణ్ చాలాసేపటికి స్పృహలాగా తన మంత్రులు ఉన్న చోటికి వచ్చాడు. ఇది 5వ ప్రక్షిప్త సర్గ. ఇంకొకటి ఉంది, 4వది రేపు దాన్ని చూస్తాం.